Hello, welcome back to our YouTube channel. So today we are going to learn about regression concept. Okay na? Regression. So what is regression? Okay. So what are the types of regression? Where it is used? Okay, all those things we are going to learn. Okay na? So regression ante entante it is also a స్టాటిస్టికల్ టెక్నిక్. దీన్ని కూడా మనం ఏమంటాం, స్టాటిస్టికల్ టెక్నిక్ అనేసి అంటాం అన్నమాట. ఓకేనా, స్టాటిస్టికల్ టెక్నిక్. ఇట్ ఈస్ యూస్ టు ఫైండ్ అవుట్ రిలేషన్షిప్. ఇట్ ఈస్ యూస్ టు ఫైండ్ ద రిలేషన్షిప్. ఓకే, ద రిలేషన్షిప్ బిట్వీన్ dependent variable and independent variable. ఓకే, డిపెండెంట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్కి రిలేషన్ చెప్పడమే రిగ్రెషన్. మరి డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనందరం కూడా మనందరికీ తెలిసిన ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఒక ఫ్యామిలీ తీసుకోండి. ఒక ఫ్యామిలీ అనేది రన్ అవ్వాలి అంటే ఫాదర్ ప్లేస్ ఏ మేజర్ రోల్. అంటే ఇక్కడ ఫాదర్ అనేది ఏంటి, ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకేనా, ఫాదర్ అనేది ఏంటి, ఇండిపెండెంట్. ఓకేనా, బట్ వైఫ్ కానీ చిల్డ్రన్ కానీ వీళ్ళందరూ ఏంటి, డిపెండెంట్ వేరియబుల్స్ ఆల్. ఇంకా గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎంతమంది ఉన్నా సరే ఏంటి, దే ఆర్ కాల్డ్ యాజ్ డిపెండెంట్ వేరియబుల్ అనమాట. ఓకేనా, అంటే ఈ ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్స్కి రిలేషన్షిప్ చెప్పేది రిగ్రెషన్ ఎనాలిసిస్. ఓకేనా, రిగ్రెషన్ ఎనాలిసిస్ అంటే ఏంటి, ఇట్ టెల్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకేనా, సో ఆ డిపెండెంట్ వేరియబుల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఎంత క్లోజ్గా ఉన్నాయి. ఓకేనా, అంటే ఒకవేళ ఇండిపెండెంట్ వేరియబుల్ లేకపోయినా కూడా డిపెండెంట్ వేరియబుల్ అనేది సర్వే అవుతుందా అవ్వదా, హౌ మచ్ దే ఆర్ ఎఫెక్టింగ్. ఓకేనా, ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ రిలేషన్ అనేది ఎంత క్లోజ్గా ఉంది. ఓకే, సో ఆ ఎనాలిసిస్ అంతా కూడా మనం ఈ రిగ్రెషన్ కాన్సెప్ట్లో క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక మెడికల్ రీసెర్చ్. ఓకేనా, సో ఏదైనా కొత్తగా డ్రగ్ అనేది అంటే ఏదైనా డ్రగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళు టెస్ట్ చేస్తారు కదా. ఏదైనా సరే మెడిసిన్ అనేది ఫస్ట్ టెస్ట్ చేస్తారు. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ డ్రగ్ తీసుకున్నారనమాట. ఇక్కడ డ్రగ్ అనేది మనకేంటి, ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకేనా, ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకే, ఈ డ్రగ్ అనేది ఒక పర్సన్కి ఇచ్చారు. మరి ఆ డ్రగ్ అనేది ఎంతవరకు పనిచేస్తుందో లేదో అని తెలియాలి అంటే ఇక్కడ ఆయన ఒక వేరియబుల్ని తీసుకున్నాడు అనమాట. అదేంటంటే బీపీ. అంటే ఈ డ్రగ్ ఇచ్చినప్పుడు తన బీపీ అనేది అంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా. ఓకేనా, ఇంకొక వేరియబుల్ ఫీమేలా అంటే జెండర్, ఇంకొకటి ఏజ్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక్క ఇండిపెండెంట్ వేరియబుల్ తీసుకొని ఇన్ని డిపెండెంట్ వేరియబుల్స్కి కనుక ఎనాలిసిస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, రిగ్రెషన్ ఎనాలిసిస్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రగ్ అనేది ఒక పర్సన్కి ఇచ్చారు. ఓకే, నార్మల్గా ఉంది. తర్వాత ఒక ఫీమేల్ పర్సన్కి ఇచ్చారు, అప్పుడు ఏంటి, డిక్రీజ్ అయింది బీపీ అనేది. ఒక మేల్ పర్సన్కి ఇచ్చారు, అప్పుడు కాన్స్టెంట్గా ఉంది. అంటే ఈ డ్రగ్ అనేది మేల్ పర్సన్స్కి ఇచ్చినప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, ఫీమేల్ పర్సన్కి ఇచ్చినప్పుడు కొంచెం డిక్రీజ్ అవుతుంది. వై ఇట్ ఈస్ డిక్రీజింగ్, ఆ ఎనాలిసిస్ చేస్తారనమాట. ఎంత డిక్రీజ్ అవుతుంది, ఎందుకు డిక్రీజ్ అవుతుంది, అలాంటి ఎనాలిసిస్ అన్నీ కూడా మనం ఈ రిగ్రెషన్లో తెలుసుకుంటాం అనమాట. అంటే వాట్ ఈస్ రాంగ్ విత్ ఇట్.
ఓకేనా. అలాంటి వాటన్నిటికీ కూడా ఇక్కడ మనకి ఒక సొల్యూషన్ అనేది వస్తుంది అనమాట. దాన్ని మనం రిగ్రెషన్ ఎనాలిసిస్ అనేసి అంటాము. ఓకేనా. సో ఇక్కడ మనకి రిగ్రెషన్ ఎనాలిసిస్లో కూడా 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. టైప్స్ ఆఫ్ రిగ్రెషన్స్ we are having 2 types. ఓకే. సో సింపుల్, లేకపోతే దీన్ని లీనియర్ అని కూడా అనొచ్చు. సింపుల్ లీనియర్ రిగ్రెషన్. నెక్స్ట్ మల్టిపుల్ రిగ్రెషన్. ఓకేనా. సో దీస్ ఆర్ ద టైప్స్. మరి సింపుల్ అంటే ఏంటో చూద్దాము. సింపుల్ రిగ్రెషన్ అంటే ఏంటి? వాట్ ఈజ్ సింపుల్ రిగ్రెషన్? if they study only 2 variables, ఓకేనా. ఒకవేళ 2 వేరియబుల్స్ గురించి గినక ఎనాలిసిస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింపుల్ రిగ్రెషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పాను కదా, డ్రగ్ అనేది ఒక పర్సన్కి ఇస్తారు. ఒక పర్సన్కి ఇచ్చినప్పుడు బీపీని మాత్రమే చెక్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింపుల్ రిగ్రెషన్. ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సింపుల్ రిగ్రెషన్. ఎందుకంటే ఇక్కడ ఒక ఇండిపెండెంట్ ఉంది, ఒక డిపెండెంట్ ఉంది, అంటే 2 వేరియబుల్స్ మాత్రమే ఇంక్లూడ్ అయ్యాయి ఇక్కడ. ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సింపుల్ రిగ్రెషన్. ఓకే. సో సింపుల్ రిగ్రెషన్ అంటే అర్థమైంది కదా, ఓన్లీ 2 వేరియబుల్స్ని తీసుకొని ఎనాలిసిస్ చేస్తామన్నమాట. ఓకేనా. దట్ ఈస్ నథింగ్ బట్ ఒక ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, ఒక డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్, గార్డెన్ తీసుకోండి. గార్డెన్ తీసుకున్నప్పుడు ఒక ప్లాంట్ అనేది, రోజ్ ప్లాంట్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. రోజ్ ప్లాంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు ఎవ్రీడే యు ఆర్ గివింగ్ ఓన్లీ వాటర్. ఓకేనా. ఒక్క వాటర్ మాత్రమే ఈ రోజ్ ప్లాంట్కి మీరు ఇస్తున్నారు. ఓకేనా. ఇక్కడ రోజ్ ప్లాంట్ అనేది ఏంటి? ఇండిపెండెంట్ వేరియబుల్ అనమాట. ఈ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఒక దాని మీద డిపెండ్ అవుతుంది. ఏంటి? వాటర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా. సో ఒక్క వాటర్ మాత్రమే పోస్తూ దాని గ్రోత్ని అబ్జర్వ్ చేయడం, అంటే ఓన్లీ ఒక్క వేరియబుల్ మాత్రమే తీసుకుంటాము. ఓకేనా. మనం ఇక్కడ దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సింపుల్ రిగ్రెషన్. అంటే ఒక ఇండిపెండెంట్, ఒక డిపెండెంట్. ఓకే. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సింపుల్ రిగ్రెషన్. నెక్స్ట్ ఈజ్ మల్టిపుల్ రిగ్రెషన్. సో మరి సింపుల్ రిగ్రెషన్కి ఇంకొక పేరు కూడా ఉంది. ఏంటి? లీనియర్ రిగ్రెషన్. ఓకే. సో నెక్స్ట్ ఈజ్ మల్టిపుల్ రిగ్రెషన్. సో మరి మల్టిపుల్ రిగ్రెషన్ అంటే ఏంటి? ఇట్ స్టడీస్ మోర్ దెన్ 2 వేరియబుల్స్. At a time more than 2 variables at a time చదివినట్లయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మల్టిపుల్ రిగ్రెషన్ అనమాట. సో ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు గార్డెన్దే తీసుకోండి. గార్డెన్లో తీసుకున్నప్పుడు ఒక రోజ్ ప్లాంట్ అనేది మనం డిపెండెంట్ వేరియబుల్గా తీసుకుంటున్నాం. రోజ్ ప్లాంట్ అనేది ఓకే డిపెండెంట్ వేరియబుల్ తీసుకుంటున్నాం. రోజ్ ప్లాంట్ ఏమనుకుంటున్నాం మనం? డిపెండెంట్ వేరియబుల్ అనుకుంటున్నాము. ఈ రోజ్ ప్లాంట్లో మనం వాటర్ని, అంటే హౌ మచ్ వాటర్ వీ హ్యావ్ టు గివ్. నెక్స్ట్ సాయిల్, లేకపోతే వాటర్ తీసేసి సాయిల్ ఏమన్నా ఫెర్టిలైజర్స్ ఇస్తున్నామా? ఓకేనా. ఫెర్టిలైజర్స్ అంటే ఇక్కడ ఏంటి? మనం 2 వేరియబుల్స్, మోర్ దెన్ 2 వేరియబుల్స్, వాటర్, సాయిల్, ఫెర్టిలైజర్స్. ఓకేనా. నెక్స్ట్ టెంపరేచర్ గురించి కూడా చదవచ్చు మనం. అంటే అది ఎలా ఉంది అంటే ఇన్సైడ్ రూమ్ టెంపరేచర్లో పెట్టినప్పుడు దానికి ఎక్కువ గ్రో అనేది వస్తుంది ఆ రోజ్ ప్లాంట్కి, లేకపోతే అవుట్ సైడ్ క్లైమేట్, అవుట్ సైడ్ సిచ్యువేషన్స్, వెదర్ కండిషన్స్లో పెట్టినప్పుడు రోజ్ ప్లాంట్ ఎక్కువ గ్రో అవుతుందా? సో అవన్నీ కూడా అంటే సేమ్ టైంలో వీటన్నిటిని కూడా మనం ఎనాలిసిస్ చేసినప్పుడు, అంటే ఒక రోజు సాయిల్ ఫెర్టిలిటీ, ఇంకొక రోజు ఫెర్టిలైజర్స్, అట్లా కాదు. సేమ్ టైం ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఆల్ దీస్ వేరియబుల్స్, ఆల్ దీస్ డిపెండెంట్ వేరియబుల్స్. ఓకేనా. సో దట్ ఈస్ కాల్డ్ as what?
రిగ్రెషన్, మల్టిపుల్ రిగ్రెషన్. ఓకేనా? సో సింపుల్ రిగ్రెషన్ అంటే ఏంటి, ఓన్లీ 2 వేరియబుల్స్ మాత్రమే స్టడీ చేస్తాము. కానీ మల్టిపుల్ రిగ్రెషన్కి వచ్చేసరికి ఏంటి, మోర్ దెన్ 2 వేరియబుల్స్ గురించి మనం స్టడీ చేస్తాం. సో మల్టిపుల్ రిగ్రెషన్కి మళ్ళీ ఇదే డ్రగ్ తీసుకోండి. సో డ్రగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ బీపీని చెక్ చేస్తాం, ఆ పర్సన్ ఒక బీపీని చెక్ చేస్తాం. మరి ఆ పర్సన్ అనే అతను జెండర్ ఏంటి, మేలా ఫీమేలా, నెక్స్ట్ ఏంటి ఏజ్. ఓకేనా? ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దట్ కమ్స్ అండర్ మల్టిపుల్ రిగ్రెషన్. ఓకేనా? సో మల్టిపుల్ రిగ్రెషన్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. సో రిగ్రెషన్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ రిగ్రెషన్ ఏంటో మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి రిగ్రెషన్ లైన్స్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ రిగ్రెషన్ లైన్స్. రిగ్రెషన్ లైన్స్. సో మరి రిగ్రెషన్ లైన్స్ అనేవి ఎందుకంటే డిపెండెంట్ వేరియబుల్కి ఇండిపెండెంట్ వేరియబుల్కి రిలేషన్ చెప్పడమే రిగ్రెషన్ అన్నాను కదా. మరి ఆ రిలేషన్ అనేది ఎంత ఉంది అని తెలుసుకోవడం. ఓకేనా? హౌ మచ్ ద రిలేషన్ ఈజ్ దేర్, ఇఫ్ యూ వాంట్ టు నో దట్ దెన్ వీ హ్యావ్ టు యూజ్ రిగ్రెషన్ లైన్స్ అనమాట. ఓకేనా? ఆ ఇండిపెండెంట్ వేరియబుల్స్కి డిపెండెంట్ వేరియబుల్స్కి రిలేషన్ ఎంత ఉందో తెలుసుకోవాలి అని అంటే మనం ఏం యూజ్ చేయాలి, రిగ్రెషన్ లైన్స్ని మనం యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? ఈ రిగ్రెషన్ లైన్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? రిగ్రెషన్ లైన్స్ అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి మనకి, 2 టైప్స్. రిగ్రెషన్ లైన్ y on x, నెక్స్ట్ రిగ్రెషన్ లైన్ x on y. ఓకే, దీస్ 2 ఆర్ ద టైప్స్ ఆఫ్ రిగ్రెషన్ లైన్స్ అనమాట. ఈ రిగ్రెషన్ లైన్స్ అనేవి ఎందుకు మనకి, టు నో ద డిస్టెన్స్ బిట్వీన్ ద వేరియబుల్స్, టు నో ద డిస్టెన్స్, హౌ మచ్ రిలేషన్షిప్ దే ఆర్ హ్యావింగ్. వేరియబుల్స్కి ఎంత రిలేషన్షిప్ ఉందో తెలుసుకోవాలి అంటే మనం రిగ్రెషన్ లైన్స్ని యూజ్ చేయాలన్నమాట. రిగ్రెషన్ లైన్స్ని యూజ్ చేసుకుంటూ మనం గ్రాఫ్ మీద కనుక ఆ పాయింట్స్ని ప్లాట్ చేస్తే ఒకవేళ మనకి డాట్స్ అనేవి కానీ లైన్స్ అనేవి కానీ ఫార్గా ఉంటే ద రిలేషన్షిప్ ఈజ్ హ్యావింగ్ మోర్ డిఫరెన్స్ అనేసి, ఒకవేళ క్లోజర్గా ఉంటే ద రిలేషన్షిప్ ఈజ్ హ్యావింగ్ లెస్ డిస్టెన్స్ అనేసి. సో అలా క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఓకేనా? మరి రిగ్రెషన్ లైన్ y on x ఈక్వేషన్ ఏంటి, రిగ్రెషన్ లైన్ y on x ఎలా ఉంటుంది, ఇన్ విచ్ ఫార్మ్ ఇట్ ఈస్. ఓకేనా? సో రిగ్రెషన్ లైన్ y on x ఫార్మ్ ఈజ్ y ఈక్వల్స్ టు a ప్లస్ bx. ఓకేనా? y ఈక్వల్స్ టు ఏంటి, a ప్లస్ bx. ఇక్కడ a అనేది మనకి తెలియదు, b అనేది తెలియదు. ఇక్కడ a b అనేవి ఏంటి, అన్నోన్ కాన్స్టెంట్స్. అన్నోన్ కాన్స్టెంట్స్ అంటే మనకి తెలియదు అనమాట అవి. ఓకే, నెక్స్ట్ y అనేది ఏంటి, y అనేది ఏంటి ఇక్కడ, డిపెండెంట్ వేరియబుల్. ఓకే, x అనేది ఏంటి, ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకేనా? సో అర్థమైంది కదా. రిగ్రెషన్ లైన్ y on x అంటే ఏంటి, y ఈక్వల్స్ టు a ప్లస్ bx. ఇక్కడ a b అనేవి ఏంటి, అన్నోన్ కాన్స్టెంట్స్. వాటి వాల్యూస్ మనకి తెలియదు, మనమే ఎనాలిసిస్ చేస్తాము ఎంత డిస్టెన్స్ ఉంది అనేసి, హౌ మచ్ రిలేషన్షిప్ దే ఆర్ హ్యావింగ్ అనేది మనం చెప్తామన్నమాట, మనం కనుక్కుంటాము. ఓకే, ఎక్స్ అనేది ఏంటి, ఇండిపెండెంట్ వేరియబుల్, వై అనేది ఏంటి, డిపెండెంట్ వేరియబుల్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక డ్రగ్దే తీసుకోండి ఎగ్జాంపుల్, ఈ ఈక్వేషన్లో చెప్తున్నాను నేను. ఈ డ్రగ్ అనేది ఏంటి మనకి, ఎక్స్ అన్నమాట. ఓకేనా? మరి పర్సన్ అనేది అంటే పర్సన్ బీపీ అనేది ఏంటి, డిపెండెంట్ వేరియబుల్ అంటే ఏంటి, వై వేరియబుల్. ఓకేనా? సో అలా యూజ్ చేసుకుంటూ మనం క్యాలిక్యులేట్ చేసేదే రిగ్రెషన్ లైన్ y on x అనమాట. మరి రిగ్రెషన్ లైన్ x on y అంటే ఈ పాటికే మీకు మైండ్లో వచ్చేసి ఉంటుందని అనుకుంటున్నాను. రిగ్రెషన్ లైన్ x on y నథింగ్ బట్ ఏంటి, ఇంటర్చేంజ్ అవుతాయి. ఏం ఇంటర్చేంజ్ అవుతాయి, వాట్ విల్ ఇంటర్చేంజ్,
ఎక్స్ ఈక్వల్స్ టు సి ప్లస్ డి వై. చూడండి మనకి జస్ట్ ఇంటర్చేంజ్ అయిందనమాట. ఓకేనా, అంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఏంటి మనకి ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబులా డిపెండెంట్ వేరియబులా? సారీ, ఎక్స్ అనేది ఏంటి డిపెండెంట్ వేరియబుల్. ఇందాక ఈక్వేషన్లో తీసుకుంటే మనకి ఏంటి ఇండిపెండెంట్ వేరియబుల్గా తీసుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి మనం చేంజ్ చేసామన్నమాట. ఓకేనా, సో ఎక్స్ అనేది ఏంటి డిపెండెంట్ వేరియబుల్. నెక్స్ట్ వై అనేది ఏంటి ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్. మరి సిడి అనేది ఏంటి అన్నోన్ కాన్స్టెంట్స్. మీరు ఇక్కడ ఏ ప్లస్ బి అయినా తీసుకోవచ్చు, కాకపోతే 2 లైన్స్ మీకు అర్థం కావడం కోసం ఇక్కడ ఏ ప్లస్ బితో ఆల్రెడీ యూస్ చేసాం కాబట్టి ఇక్కడ సి ప్లస్ డి అని యూస్ చేశాను అనమాట. ఓకేనా, సో దిస్ ఈజ్ అబౌట్ రిగ్రెషన్ లైన్ అనమాట. అర్థమైందా? సో ఈ టాపిక్ అందరికీ అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఒకవేళ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.